రెడ్డి కొడుకు రాఘవ కన్స్ట్రక్షన్స్ని వాళ్ళ ఉన్నది కదా రాఘవ కన్స్ట్రక్షన్స్ని అడ్డు పెట్టుకొని వికారాబాదులో 100 కోట్లకు పైగా పలికేటువంటి కొన్ని ఎకరాల భూమిని కబ్జా పెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఒకసారి చూద్దాం. ఇగో బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఈయన సుపుత్రుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ ఏదైతే స్మగ్లింగ్ కేసు ఉంది కదా, స్మగ్లింగ్ కేసు, ఏ స్మగ్లింగ్ కేసు, ఈయన ట్యాక్సులు కట్టకుండా మంచి మంచి కాస్ట్లీ వాచులు స్మగ్లింగ్ చేసుకున్నాడని చెప్పి ఈయన మీద కేసులు ఉన్నాయి. కస్టమ్స్ వాళ్ళు తనిఖీలు చేశారు, కేసులు పెట్టినారు. ఏమని? స్మగ్లింగ్ జరుగుతుందని. మీకు తెలుసు కదా, అడ్డగోలుగా స్మగ్లింగ్ చేసేటువంటి స్మగ్లింగ్ దొంగ, సిగ్గులేని దొంగ ఎవరు? ఈ పొంగులేటి కొడుకు. పైసలు ఉన్నాయి, ఏమన్నా చేస్తే నడుస్తుంది అని చెప్పి ఏదైనా దోచుక తినేటువంటి దొంగ ఈ పొంగులేటి కొడుకు. ఈ రెవెన్యూ శాఖను అడ్డు పెట్టుకొని రాఘవ కన్స్ట్రక్షన్స్కి తనకున్నటువంటి కంపెనీలను అడ్డు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వ్యవహారాలు నడుపుకుంటూ పోయేది ఈ దొంగ. స్మగ్లింగ్ చేసేటోళ్ళని దొంగలు అనకపోతే దురలంటారా? వాచ్లు దొంగతనం చేసుకొచ్చేటోడిని 3-4 కోట్లున్న వాచ్ని ₹1,00,00,000కే దొంగతనంగా ఎయిర్పోర్ట్లకి వెళ్ళి వీటికెళ్ళి తెచ్చుకునేటోడిని ఇంటర్నేషనల్ స్మగ్లరీనా? ఇక చెప్పాలంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చే సరుకుని అతి తక్కువ రేట్లో దొంగతనంగా కస్టమ్స్కి డబ్బులు కట్టకుండా తీసుకెచ్చేటోడిని ఇంటర్నేషనల్ మాఫియా డాన్ కస్టమ్స్ దొర అనకపోతే ఇంకేమంటామైనని. 600 కోట్ల రూపాయలు అచ్చంగా 600 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో దొరికితే బీజేపీ వాళ్ళు ఈయన ఈకలు కూడా పీకలేకపోయినారు, ఎవ్వడూ మాట్లాడలేకపోయినారు, ఎవ్వరు కూడా. ఇంకా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో కేసు ఉన్నది. 600 కోట్లు ఎవడు తిన్న సొమ్ము అని అడుగుతున్నా నేను. ఎవడు తిన్న సొమ్ము ఈ 600 కోట్ల రూపాయలు? ఎవరు తిన్న సొమ్ము? తెలంగాణ ప్రజలకు పెట్టినారు ఆ సొమ్ముని 600. మా అస్తిత్వాన్ని దోచుక తింటున్నారు, మమ్మల్ని దోచుక తినే దొంగలు తయారైనారు మీరు. ఈ రోజున 600 కోట్ల రూపాయలు పొంగులేటి ఇంట్లో బ్లాక్ మనీ దొరికితే, మనీ లాండరింగ్ జరిగితే మరి ఎందుకు ప్రశ్నించదండి బీజేపీ? ఎందుకు మాట్లాడరండి కేంద్ర ప్రభుత్వం? మరి ఎక్కడి వరకు వచ్చిందండి ఆ కేసు? దానికి సంబంధించినటువంటి వార్తలు ఎవడండి మాట్లాడు? రెవెన్యూ శాఖ మంత్రనా? లేకపోతే బీజేపీ వాళ్ళకు కూడా భూములు కావాలనా? బీఆర్ఎస్ వాళ్ళేమో ఇప్పుడున్నటువంటి మొన్నటి వరకు దోచుకున్న భూములని కాపాడుకోవాలనా? బీఆర్ఎస్ వాళ్ళేమో మొన్నటి వరకు దోచుక తినే భూములు కాపాడుకోవాలంటే రెవెన్యూ శాఖ మంత్రి కావాలి. బీజేపీ వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్లు ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ దోస్తానా చేసుకుంటున్నారు. కొంతమంది నాయకులు దోస్తానా చేసుకుంటున్నారు. దేనికోసం? వీలేసే కుక్క బిస్కెట్ల కోసమా? దేనికోసం? ఎందుకు ప్రశ్నించదు బీజేపీ? ఎందుకు మాట్లాడదు బీజేపీ? ఎందుకు అడగరు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కేటీఆర్ ఎందుకు అడగరు? హమీ తుమి ఏకైనా, లేదా మీరు దోచుకున్న భూముల్ని మీరు కాపాడుకోవడానికా? దేనికి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అందరు కలిసి తెలంగాణని ఏం చేద్దామని అనుకుంటున్నారు? ఈయన ఒక స్మగ్లర్ తండ్రి పొంగులేటి మంత్రి, తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి. పరువు ఉన్నోడికి పరువు ఉండదు, పైసలు బాగా ఉన్నోడికి ఏముండదు అంటారు కదా, అట్లా ఉన్నది వీళ్ళ కథ. రేవంత్ రెడ్డి ఏమో వాళ్ళ అన్నదమ్ముల్ని పట్టుకొని దోచుక తినాలి, ఈయనైతే డైరెక్ట్గానే దోచుక తింటాడు. ఫైళ్ళు మూవ్ చేస్తాడు. నెంబర్ వన్ ఛానల్ అతన్ని అన్అఫిషియల్ పిఆర్ఓ పెట్టుకొని ఫైలు మూవ్ చేస్తాడు. మరి ఎవరి కోసం ఫైలు మూవ్ చేస్తుండో మన ఆయనకే తెలియాలి. ఆ ప్రభాకర్ అని ఎవరో ఉంటారు, అతన్ని పట్టుకొని ఓయిగా తిప్పుతూ ఉంటాడు. ఆ ఫైలు కొట్టాలి, కమిషన్లు పట్టాలి, సిగ్గు ఎగ్గు లేకుండా విల్లాలు కొనుక్కోవాలి. 12 కోట్లు 13 కోట్లు అందరు కలిసి దోచుక తింటున్నారు. ప్రజల కోసం పనిచేయండి రా నాయన అంటే దోచుక తింటున్నారు. ఇప్పుడు ఇగో 300 కోట్ల విలువైన భూమిని, నేను 100 కోట్లు అన్నా, 300 కోట్లు అంట, 300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు యత్నించి జేసీబీలతో దాడి చేసిన మంత్రి పొంగులేటి అలియాస్ బాంబులేటి పుత్రరత్నం.
ఓకే. గచ్చిబౌలిలో పొంగులేటి కొడుకు రాఘవ కంపెనీపై కేసు నమోదు. 4 రోజులుగా వార్త బయటికి పొక్కకుండా అడ్డుపడుతున్న ప్రభుత్వ పెద్దలు. గండిపేట రెవెన్యూ మండల పరిధిలోని వట్టినాగులపల్లిలో భూ కబ్జాకు యత్నించి 70 మందికి పైగా బౌన్సర్లతో వెళ్లి భూమి చుట్టూ ఉన్న ప్రహారీ గోడ కూల్చివేత, అడ్డుకున్న స్థలం యజమానిపై దాడి, 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు. పల్లవి షా అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు. అక్కడ ఉన్నటువంటి గోశాలను సైతం ధ్వంసం చేసినట్లు ఫిర్యాదు. జేసీబీలను ఎంత పాపం చుట్టుకుంటారయ్యా. గోశాలకి ఉన్న డబ్బు నువ్వు చేసినటువంటి పాపప సొమ్మంతా దానం చేయడం గొప్పతనమా? మన గోవులను కాపాడుకోవడమే కాకుండా ఎవరో కొద్దో గొప్పో కొంతమంది మాత్రమే గోశాలను నడుపుతున్నారు. గోసేవకులు ఆవులను రెస్క్యూ చేసి తీసుకొచ్చి నడుపుతున్నారు. ఒక్క గోవుకు సేవ చేస్తే సకల దేవతలకు సేవ చేసిన దాంతో సమానం. నువ్వు ₹1 గోశాలలకు ఇచ్చిన పుణ్యాన్ని ఉందో లేదో నువ్వు బాపత్వ సోపత్వ నాకు తెలియదు, కానీ ఉన్న గోశాలను కూడా ధ్వంసం చేద్దాం అనుకుంటున్నావు. ఎంత పాపం చుట్టుకుంటున్నావు. ప్రతి దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రతి దానికి కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఓకే. ఇగో జేసీబీలను తీసుకెళ్ళి గోశాలతో పాటు షెడ్లను కూల్చిన వైనం. నవంబర్ 30 అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘటన. పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్తో పాటు మరో 5గురిపై కేసు నమోదు చేసినటువంటి గచ్చిబౌలి పోలీసులు. ఇది పరిస్థితి. మరి వీళ్ళని రెవెన్యూ శాఖ నుంచి పొంగులేటిని తొలగిస్తారా? దమ్ములున్నాయా రేవంత్ రెడ్డికి? ఒకవేళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని గనక రెవెన్యూ శాఖ నుంచి తొలగిస్తే వాళ్ళ అన్నదమ్ములు కూడా ఏడా కనబడద్దు కదా. వీళ్ళన్న ఒక వార్డు మెంబర్ కాదు, వీళ్ళ అన్నదమ్ములు ఒక వార్డు మెంబర్ కాదు, కాంగ్రెస్ పార్టీల మెంబర్లు కాదు. ఈ తోక చుట్టాలు తిరిగినట్టు ప్రతి ప్రోగ్రాంలో స్టేజ్ మీద కూర్చుంటారు కాళ్ళు ఊపుకుంటా. అవసరమా? ఉందంట కదా, మస్తు కోపం ఉందంట కదా నా మీద. తీసుకోండి మరి, గ్రడ్జ్ ఎట్లా తీసుకుంటారో, కేసులు పెట్టుకొని తీసుకుంటారో. మల్కాజిగిరిలో కేసులు పెడితే ఏమైంది? చెప్పాలా రేవంత్ రెడ్డి గారు? పొంగులేటిని రెవెన్యూ శాఖ నుంచి బర్తరఫ్ చేసే దమ్మున్నదా? ఇప్పుడు కొండా సురేఖ మొత్తం అవినీతి చేస్తుందని చెప్పి కొండా సురేఖ ఓఎస్డీని అరెస్ట్ చేయడానికి పోలీసులను పంపించారు కదా. మస్తు దమ్మున్నది మీకు. కానీ గన్ను పట్టుకొని తిరిగినటువంటి రోహిన్ రెడ్డిని మాత్రం ఏం చేయరు. మీ ఆత్మీయ సన్నిహితుడు కదా. మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మనం చేసే దమ్మున్నదా? అట్లనే వాళ్ళ ఇంటికి ఇప్పుడు గచ్చిబౌలిలో కేసులు నమోదైనాయి కదా రేవంత్ అన్న. గచ్చిబౌలిలో మన డీజీపీ శివధర్ రెడ్డి గారికి అడుగుతా ఉన్నా, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ గారికి చెప్తా ఉన్నా. ఇప్పుడు ఈ ఏమంటారు మన కొండా సురేఖ ఇంటికి పోలీసులను పంపించినట్టు పొంగులేటి ఇంటికి కూడా పంపించండి మీకు దమ్ములు ఉంటే. అలా కొడుకుని తీసుకొచ్చి అరెస్ట్ చేయమని చెప్పండి పోలీసు వాళ్ళకి. వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి పోయి వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి అరెస్ట్ చేయమని చెప్పండి దమ్ములు ఉంటే మీకు. చెప్పాలి రేవంత్ అన్న. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టచ్ చేసే దమ్ము ఉందా? వాళ్ళ ఇంటికి వచ్చి అరెస్టులు చేసే దమ్ములు ఉన్నాయా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని? లేదా వాళ్ళ కొడుకుని? ఇప్పుడు అక్కడ అప్పనంగా దోచుకొత్తినాడు కేసులు నమోదైనాయి కదా. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? క్యాబినెట్లోకి వెళ్ళి తీసేస్తారా? ఏం చేస్తారు చెప్పాలి. అండ్ దీంట్లో మీ షేర్ ఎంత? ఒకవేళ పొంగులేటి కొడుకుని అరెస్ట్ చేయలేదనుకో, దీంట్లో నీకు కూడా షేర్లు ఉన్నాయని మేము నమ్ముతాం. ఎందుకంటే ఈ కొడంగల్లో ఏదో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో మెయిల్ కంపెనీకి ఇచ్చినావు, ఇంకోటి ఎవరికి ఇచ్చినావు? రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఇచ్చినావు. టెండర్ వేసినారా? చట్టబద్ధత ఉన్నదా దానికి? రాజ్యాంగబద్ధంగానే టెండర్లు వేసి తీసుకున్నారా? ఇక తూర్పు తిరిగి దండం పెట్టుకోండి. ఇక మీ దిక్కు తూర్పుకు తిరిగి దండం పెట్టుకోండి తూర్పున. ఒక పక్కనేమో మెయిల్ కంపెనీకి అన్ని ప్రాజెక్టులు కట్టబెడతావు, ఒక పక్క ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుంటావు మెయిల్ కంపెనీ నుండి, ఇంకో పక్క కొడంగల్ ప్రాజెక్ట్ ఇస్తావు. మళ్ళా ఇదే కాళేశ్వరంలో మెయిల్ కంపెనీ వాడు సూత్రధారు ఉంటాడు, పాత్రధారు ఉంటావు, వాడిని టచ్ కూడా చేయవు. ఆ మెయిల్ కంపెనీని టచ్ కూడా చేయవు. మళ్ళీ అతన్నే తీసుకొచ్చాట ఈ కొడంగల్లో పెట్టుకుంటాడట.
అసలు మంత్రుల కంపెనీలకు సంబంధించినటువంటి టెండర్లే గవర్నమెంట్లో మంత్రులుగా కానీ రాజకీయ నాయకులుగా ఉంటే వాళ్ళకి ఎటువంటి టెండర్లు వాళ్ళ కంపెనీలు ఉంటే గనక ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి ఒక జీవో తీసుకురానికి దమ్ముంటే చెప్తా. పెట్టు, అసెంబ్లీలో తీర్మానం పెట్టు. ఇప్పుడు పార్లమెంట్లోని కాంగ్రెస్ మంత్రుల్ని కాంగ్రెస్ ఎంపీలని బీజేపీ ఎంపీలని మాట్లాడమని చెప్పండి, మాట్లాడమని చెప్పండి. ఒక జీవో తీసుకురండి, బిల్ పాస్ చేయండి, మీకు దమ్ములుంటే దాని మీద. ఉత్తుత్తి కబుర్లు, ఉత్తుత్తి బ్యాంకులు కాదు. మళ్ళీ ఇప్పుడు నేను అడుగుతున్నా, శివధర్ రెడ్డి గారిని అడుగుతున్నా, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ గారిని అడుగుతున్నా. మరి చెప్పాలి దయచేసి, మరి పొంగులేటి కొడుకుని తీసుకుపోయి అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడితే నన్ను వచ్చి అరెస్ట్ చేస్తారు మీరు, లేకపోతే మీ పోలీసు వాళ్ళతోటి కేసులు పెట్టడానికి పుక్కట్ల బాగా రెడీ అవుతారు ఎఫ్ఐఆర్లు వేయనీకి. మరి వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు? వీళ్ళకి ఏమున్నది? వీళ్ళకు ఉన్నదేంది, మాకు లేనిదేంది? మాకున్నదేంది, వీళ్ళకి లేనిదేంది? ఏంది? బహిరంగంగా గిరీష్ దారమోని అనే ఒక యూట్యూబర్ని ఫోన్లు వేసి చంపేస్తామని బెదిరిస్తుంటే కేసులు పెడితే కూడా తీసుకోవట్లే మీ పోలీసు వాళ్ళు. చంపేస్తామని బెదిరిస్తారు. ఎందుకు చంపేస్తారు? వాక్ స్వాతంత్రం ఎవరికి లేదు. జనరల్గా సోషల్ మీడియా, యూట్యూబా, లేకపోతే ఫోర్త్ ఎస్టేట్, మీ ఫోర్త్ ఎస్టేటు, ఈ శాటిలైట్ అనేది పక్కన పెడితే ఒక ఓటర్గా ఎవరికైనా వాక్ స్వేచ్ఛ అనేది ఉన్నది. మా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అది. మేము మాట్లాడతాం, మేము ప్రశ్నిస్తాం. కేసులు పెడతారా? చంపి పడేస్తారా? ఎవడో 20 లక్షలు సుపారీ ఇచ్చినాడు వేసి పడేయమని. చాక్లెటా బిస్కెటా అది? ఒక మనిషి ప్రాణం. దాని మీద కేసు పెట్టండి రా నాయన అంటే మీ పోలీసు వాళ్ళు దూరం పారిపోతారు. ఇక పెట్టరు, మాట్లాడరు. ఎప్పుడు వస్తారు మళ్ళా? ఒకవేళ నిజంగానే చంపి పడేసినాక అయ్యయ్యో ఎట్లా చనిపోయిండు, ఎవరు చంపేసారు, సీసీటీవీ ఫుటేజ్లు కూడా లేవే, ముసుగులు వేసుకున్నారే, మళ్ళీ దానికి మొత్తం ఇక ఈగలు వాలినట్టు మీడియా మొత్తం ఒక దగ్గర వాలి ఇక్కడ నుంచి ఇట్లా వచ్చిండు, ఇగో ఈ కిటికీలకి వెళ్ళి దూరిండు, ఇట్లా జంప్ చేసిండు, ఇట్లా వేసిండు అని చెప్పి మీరు ఇది చేసుకోండి. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక మనిషి సమస్యలో ఉన్నా అని చెప్పి నాకు థ్రెట్ ఉందని చెప్పి వచ్చి కంప్లైంట్ ఇస్తే తీసుకునే దిక్కుమొక్కు లేదు. అదే మనిషి మొత్తం చంపి పడేసినాక అన్న అయిపోయిన తర్వాత మొత్తం వచ్చి ఎట్లా చచ్చిపోయిండు అని అడుగుతారు మీరు, పుండు మీద కారం చల్లినట్టు. వాస్తవం కాదంటారా శివధర్ రెడ్డి గారు? మీరు మంచోడైతే అయి ఉండొచ్చు, అందరు మంచోళ్ళని గ్యారంటీ లేదు కదా. డీజీపీగా ఏ సిఐలు ఏమేం చేస్తున్నారు, ఏ డీసీపీలు ఏమేం చేస్తున్నారు, ఏ కమిషనర్లు ఏమేం చేస్తున్నారు, మీరెందుకు చూసుకుంటారు? ఎంతైనా పోలీసులను బాగా కాపాడుకుంటారు సార్, అది డీజీపీ అయినా ఏదైనా. నేను అడుగుతున్నా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ పోలీస్ స్టేషన్కి నేను డీజీపీ శివధర్ రెడ్డి గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నా, పోలీస్ స్టేషన్లకు మారువేషంలో ఉండి పోయాడ మీ ఎస్హెచ్ఓలు ఏం చేస్తున్నారో తెలుసుకోండి. పోండి, ఒక సాదా డీజీపీ హోదా కాదు, ఒక మారువేషం వేసుకోండి. మీ ఎస్హెచ్ఓలు పోలీస్ స్టేషన్లో పోగానే పని అవుతుందా? సామాన్యులకు పోగానే వీళ్ళు కేసులు పెడుతున్నారా? పోగానే ఎఫ్ఐఆర్లు అవుతున్నాయా? పోలీస్ స్టేషన్ల సాక్షిగా సెటిల్మెంట్లు ఎట్లా చేస్తున్నారు? ఎవరిని బెదిరిస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? పోయి తెలుసుకోండి. మీ తెలంగాణ పోలీసులు నెంబర్ 1 అని బయట అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈడ చూస్తేనేమో స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు అనేది మీరు ఒకసారి మీ పరిధిలోకి మీ దివ్య దృష్టితోనో మీరు ఇంకో ఏమైనా జ్ఞాననేత్రం ఉంటే ఆ జ్ఞాననేత్రంతో దయచేసి చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. శివధర్ రెడ్డి గారు.